హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి 777. మా ఇంట్లో వినాయక చవితి పండుగ ఎలా జరుపుకున్నాము, అలాగే నేను ఏమేమి వంటలు చేశాను, ఎలా నేను వాటిని ప్రిపరేషన్ ముందు రోజు ఎలా చేసుకున్నాను అనేది అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తాం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి చూస్తారు. తప్పకుండా అయితే సపోర్ట్ చేస్తారని నమ్మకంతో అయితే నేను ఈ వీడియోలో అయితే కంటిన్యూగా అయితే పెడుతూనే ఉన్నానండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందు రోజు నేను ఏమేమి కావాలనేటివి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటానండి. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ అయితే చేశాను. ఎలా షాపింగ్కి వెళ్ళి ఏమేమి తెచ్చుకుంటాను, అలాగే ముందు రోజు దేవుడికి కావాల్సినవి ఎలా ప్రిపరేషన్ చేసుకుంటాను అన్నది కూడా వీడియో అయితే అప్లోడ్ అయితే చేశానండి. అది ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి లింకు, అలా కూడా చూడండి. మార్నింగ్ నిద్ర లేవగానే ఇక అంత తొందరగా అయితే ఏమీ నిద్ర లేవలేదండి. ఎందుకంటే మనకి ముహూర్తం అయితే 11:30 తర్వాత ఉందన్నారు కదా, అందుకనే అంత తొందరగా అయితే ఏమీ లేవలేదు. నాకు మార్నింగ్ 6 o'clockకే చేసేది ఉంటే పూజ మాత్రం నిత్య దీపారాధన అయితే ఎట్లాగో చేసుకుంటూ ఉంటాను. ఇంకా వినాయకుడిది అయితే ఆ టైంకే మనం చేసుకోవాలి ఇంట్లో అని చెప్పారు కదా, దేవుడి విగ్రహాన్ని కూర్చోబెట్టుకోవాలన్నారు కదా, అందుకని ఇక కొంచెం లేట్గానే లేసాను. ఆ రోజు లేచిన తర్వాత ఇక ఇల్లంతా క్లీన్ చేసుకొని నైటే ఆల్మోస్ట్ అంతా చేసి పెట్టుకున్నానండి. ఇక స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పువ్వులు అవన్నీ పెట్టుకొని ఇక నైవేద్యాలకైతే ఏమేమైతే చేయాలనుకుంటున్నా అవన్నీ తీసుకొని బయట పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశానండి నైవేద్యాలు. ఫస్ట్ అయితే నేను రైస్ పెట్టేశాను. దేవుడికి స్టవ్కి అయితే పూజ చేసుకుంటానండి. ఆ తర్వాత రైస్ కుక్కర్లో రైస్ వేసేసాను. రైస్ అవుతూనే ఉంటుంది. అలాగే చింతపండు నానేసుకున్నాను. ఆ తర్వాత మోదకులు అలాగే కుడుములకు కోసం అయితే పిండి అయితే ఇదైతే బాగుందండి. నేను మార్కెట్లో తీసుకొచ్చుకున్నాను. మోదకుల పిండి అని దొరుకుతుంది. స్మూత్గా నీట్గా వచ్చాయండి. చూసారు కదా, మౌల్డ్స్లో అయితే నేను వేయలేదండి. నా చేతి మీదనే పెట్టి చేశాను. అవి అలా ఎలా చేసావని అయితే అడుగుతా ఉన్నారు అందరు వచ్చిన వాళ్ళు. నేను మోల్డ్స్లలో పెట్టి చేశాను అని అనుకుంటున్నారు, కానీ నేను చేతితోటే చేశానండి. ఎప్పుడు నాకు అంతగా అందులో చేస్తే నాకు కిందంగా ఓల్బడి మొత్తం పూర్ణం అలా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను అలా ఎప్పుడు చేయను, నా చేతి మీద చేసుకుంటూ ఉంటాను. మోదకులు అయితే ఇలా అన్నీ చేశానండి. నేను ఎక్కువ అయితే ఏం చేయనండి. 21, 25, 31 ఇలా చేసుకుంటూ ఉంటాను. ఎక్కువ మరీ అవి పిండివి తినరు కదా పిల్లలు, అంత ఇష్టంగా తినలేరండి. అంటే 1-2 తినగలుగుతారు, కానీ ఎక్కువైతే తినలేరు కదా అని చెప్పేసి అయితే 21, 25 వరకు అయితే చేస్తాను. వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కటి అయితే ఇస్తూ ఉంటాను. అలాగే కజ్జికాయలాగా ఆ షేప్లో కూడా చేస్తాను. స్వీట్ కుడుములు చేస్తాను, అలాగే నార్మల్ కుడుములు, అది మనం ఆవిరి కుడుములు అంటాం కదా, అవి కూడా చేసి పెడుతూ ఉంటానండి. ఇవన్నీ ఇలా చేసుకుంటాను. అవి కూడా చేస్తూ ఉంటానండి, పాలల్లో వేసి అట్లా కూడా చేసి పెడుతూ ఉంటాను. ఆ వెరైటీ కూడా చేస్తాను. అలాగే నేను రెగ్యులర్గా చేసేదైతే ఇంట్లో ఇక మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసేదైతే ఉండ్రాళ్ళ పాయసం. అది కూడా నేను గోధుమ పిండితో చేస్తానండి. నార్మల్గా బియ్య పిండితో కాకుండా గోధుమ పిండితో చేసి దేవుడికి అయితే నైవేద్యంగా పెడుతూ ఉంటాను. దాన్ని అయితే ఎప్పుడు మిస్ గాను. ఆ తర్వాత ఇక చింతపండు అంతా చేసుకొని అన్నాన్ని అయితే చల్లార వేసాను. ఒక్కసారి అన్నం పెట్టుకున్నామంటే మనకి పులిహోరకి, లెమన్ రైస్కి, దద్దోజనానికి అయితే ఒకటేసారి అయిపోతుంది. అవన్నీ అయిపోయిన తర్వాత ఇలా పాల తాలికలు కూడా చేసి పక్కన పెట్టేసుకున్నాను. అందులో మనం ఉండ్రాలు వేసేటప్పుడు మనం అవన్నీ నలుస్తూ ఉంటాం కదండి, పిండినంతా తీసి వీటినైతే కొంచెం సేపు ముందే వాటిని ఫస్ట్ అయితే కొంచెం ఒక ఆకు వేసేసుకొని, అరటాకు వేసుకొని దాని మీద అయితే చిన్న అదే దారాల్లాగా నలిపి అక్కడైతే పెట్టేసుకున్నాను. అవి ఆరుతాయి అని చెప్పి, ఆరితేనే మనకు అందులో వేసుకున్నప్పుడు టేస్టీగా ఉంటాయండి ఉండ్రాళ్ళ పాయసం చేసుకునేటప్పుడు. అందుకని అవైతే ముందైతే చేసి పెట్టుకున్నాను. ముందు రోజే చెన్నానైతే నానబోసి పెట్టుకున్నానండి. ఆ రోజు లేవగానే కుక్కర్లో వేసి ఉడికించుకున్నాను. వాటి కోసం నేను గిన్నెలు కూడా సపరేట్ పెట్టుకుంటూ ఉంటానండి. దేవుడికి ఏ నైవేద్యాలు చేయాలో, ఎలా అరేంజ్ చేసుకోవాలని అయితే ముందు రోజు అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. అది అయిపోయింది. అన్నిట్లలో పోపు చేసుకున్నాను. అలాగే ఉండ్రాళ్ళు, మోదకులు అవన్నీ అయితే చేసి పెట్టానండి. ఇంకా తొందరగా అయిపోయిందండి, మరి అంత ఎక్కువ టైం అయితే పట్టలేదు. అవన్నీ రెడీ చేసుకొని అక్కడ పక్కన వంట రూమ్లో అయితే అవన్నీ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక దేవుడి ప్రతిష్టాపన ఆ వీడియో అయితే చూపించాను కదండి. నేను మన వినాయకుడి సెలబ్రేషన్ పార్ట్ 1లో అయితే ఉంటుంది. తప్పకుండా అయితే అది కూడా చూడండి. అందులో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. అందులో ఇక నేను దేవుని దగ్గర టైం కాగానే ఎమ్మటే ఆ టైం వరకు మేము అందరం రెడీ అయిపోయాము. ఆ తర్వాత ఇక దేవుని అయితే ప్రతిష్టాపన చేసుకున్నాము. జంజము, అలాగే మేము కంకణాలు కట్టుకోవడము, అంత కంకణాలు రెడీ చేసుకోవడం అండి, కట్టుకోవడం కాదు, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత దేవుడి దగ్గరికి నేను పిల్లల బుక్స్ కూడా పెడుతూ ఉంటానండి. అలాగే నా బుక్స్ కూడా పెట్టుకుంటాను. నేను చదివేటి కూడా దేవుడి దగ్గర పెడుతూ ఉంటాను. ఇక మా కన్నమ్మ, మా కన్నయ్య ఇద్దరైతే దేవుడికి అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ పండుగ ఏమో కానీ వినాయకుడి పండుగ అంటే అంత ఇష్టంగా అయితే అన్నీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పండ్లు అయితే ఇక వాళ్ళ బుక్స్ మావి పెట్టు అని చెప్పేసి తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. ఇంకా ఇద్దరు బుక్స్ అయితే ఇక మా వారు అయితే పెడతానని చెప్పాడు. ఇక వాటి మీద కూడా కొంచెం బొట్టు పెట్టి గంధం పెట్టి బొట్టు అయితే పెడుతూ ఉంటాడు. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక దీపారాధన కోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నాను.
ఒత్తులు కూడా ముందు రోజే నేను చేసి పెట్టుకుంటానండి. అవి నానేసి పెడితేనే మనకి ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి, తక్కువ నూనె పడుతుంది, ఎక్కువసేపు వెలుగుతాయి. అందుకని ముందు రోజే నానేసి పెట్టుకుంటాను. ఇక పత్రాలు 21 ఆకులు అది మనము ఆకులు కూడా వేస్తూ ఉంటాం కదండి గణపతి అష్టోత్తరం చెప్పుకుంటూ. అదే 21 పత్రాలన్నీ వేస్తాము కదా దేవుని దగ్గర, అవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఒక ప్లేట్లో పెట్టాను. నేను చదువుతానంటే నేనే చదువుతాను, వాళ్ళైతే ఎవరు చదవరు. మా ఆయన అయితే ఏం చదవడు, ఏమి చెయ్యడైనా. దేవునికి దీపారాధన అయితే బాగా చేసుకుంటాడు కానీ ఏమైతే చదవడం అయితే చెయ్యడు. ఆయనకు వచ్చినాయి ఆయన కొన్ని చెప్పుకుంటాడు అంతే. నేనే ఇక ఆ కథ అదంతా ముందు ఎలా చేసుకోవాలి, ఆ కథ చదవడము, అలాగే తర్వాత మనం అక్షంతల మీద వేసుకోవడము, కథ చదివి అవన్నీ అయితే నేను అష్టోత్తరము అవన్నీ నేనే చదువుతానండి. వాళ్ళైతే చేస్తూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత అయితే ఫస్ట్ అయితే నేను నిత్య దీపారాధన అయితే నేను పొద్దున్నే చేసేసుకుంటానండి. అది అయిపోయిన తర్వాత ఇక మా వారైతే ఇప్పుడు వినాయకుని దగ్గర అయితే దీపారాధన అయితే చేస్తున్నాడు. మా ఇద్దరు పిల్లలతోటి కూడా దీపం అయితే వెలిగించాను. ఇంకా వాళ్ళు కూడా మేము పెడతాం, ఎప్పుడు దీపారాధన చేస్తూ అని అంటాడు. నేను ఆ మార్నింగ్ వాళ్ళు లేసేటప్పటికే నేను అంత పూజ అంతా అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళతోటి అలా చేపియను. ఈరోజు ఉన్నారు కదా అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరితో కూడా వెలిగించాను దీపాలని. ఎందుకంటే ఎక్కువ దీపాలు పెడుతూనే ఉంటాను కదా. ఆ తులసమ్మ దగ్గర నిత్య దీపారాధన అంటే నాకు పూజ రూమ్లో దీపారాధన అయితే చేసుకుంటాను. అది మార్నింగే అయిపోయిందండి. తులసి దగ్గర కూడా మార్నింగే అయిపోతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే వీళ్ళైతే ఇప్పుడు ఇలా చేసుకుంటున్నారు. ఇదైతే పార్ట్ 1 అండి మనది వినాయక చవితి సెలబ్రేషన్ పార్ట్ 2 అండి. పార్ట్ 1 కాదు, పార్ట్ 2 పార్ట్ 2. మళ్ళీ పార్ట్ 3 కూడా నేను పెడతాను. ఎందుకంటే లెంతీగా అవుతే ఎక్కువసేపు చూడాలంటే చూడలేరు కదా, అందుకని నేను ఎక్కువైతే లెంతీగా అయితే ఏం పెట్టట్లేను. చివరి వరకు అయితే చూడండి మన ఛానల్ని. ఇలా దీపారాధన అయిపోయిన తర్వాత ఇక దేవుడి దగ్గర కూర్చొని ఇక మంత్రాలు చదవడము, అలాగే ఆ రోజు అష్టోత్తరం చెప్పుకోవడము, గోత్రనామాలు, ఇక పూజని స్టార్ట్ చేసుకుంటానండి. ఇంకా మిగతా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటాను. దేవుడి దగ్గర నైవేద్యాలు ఇంకేమేమి చేశాను, అలాగే ఎలా దేవుడికి పూజ చేసుకునేటప్పుడు ఏమేమి అన్నీ చేసి పెట్టుకునేది అయితే అవన్నీ అయితే చేస్తూ ఉంటాను. కలశాన్ని అయితే కలశ స్థాపన కూడా చేసుకున్నానండి. చూసారు కదా, కలశానికి అయితే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాంతో అయితే నేను ఇలా శారీలాగా కట్టాను. ఆ రోజు శనివారం కదా, అందుకనే నేను కొంచెం పర్పుల్ కలర్లో అదే బ్లూ కలర్లో అమ్మవారికి అయితే శారీ లాగా అయితే కట్టాను. ఎప్పుడు అలానే కడుతూ ఉంటానండి. పైన అయితే చూసారు కదా గ్రీన్ కలరు అది జాకెట్ పీస్ తోటి అలా చేసేసి పెట్టాను. ఆ తర్వాత పువ్వులు అవంతా అలంకరణ అయితే చేస్తూ ఉంటాను. ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటానండి. ఈసారి ఏమీ కాదు, ఎవ్రీ ఇయర్ అయితే ఇలానే చేసుకుంటూ ఉంటాను. అలాగే ముందు ఇక మనము పువ్వులు పండ్లు అవన్నీ పెట్టుకోవడానికి కొంచెం పీట వేసేసి అవన్నీ మీటి మీద మాత్రం మళ్ళీ ఇలా అయితే అరేంజ్ అయితే చేసుకున్నాను. ఇక నేను చదువుతూ ఉంటే వాళ్ళు వేస్తూ ఉంటారు కదా, మళ్ళీ ఎంత దూరం ఎందుకు అని చెప్పేసి ముందరనే పెట్టుకొని చేసుకుంటే అయిపోతుందని చెప్పేసి ఇక చెప్పాను వాళ్ళకి. చెప్తే ఇక వాళ్ళు వచ్చి అవన్నీ అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరైతే కూర్చొని ఉన్నారు. వాళ్ళకి ఈ పండుగ అంత ఇష్టంగా అయితే కూర్చుంటారు. వేరే ఏ పండుగలకైనా కానీ సరే మమ్మీ నువ్వు చెయ్యి, మేము వస్తాము, ఆరతి తీసుకుంటాం అని చెప్తారు. కానీ వినాయక చవితికి అయితే అలా కాదు. ఇష్టంగా అయితే దగ్గర కూర్చొని అయితే దేవునికి ఏమేమి కావాలో అవన్నీ అయితే చేస్తూనే ఉంటారు ఇద్దరు. మా కన్నమ్మ మా కన్నయ్య ఇద్దరైతే అలానే చేసుకుంటూనే ఉంటారు. మా మనమ్మకైతే ఇష్టం ఈ పండుగ అంటే, అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక వేరే ఏ పండుగలకైనా కానీ అంటే ఇష్టము, కానీ అంత ఇష్టంగా అయితే ఎందుకో మరి ఆ వినాయకుడి మీద ఆమెకు అంత ప్రేమ ఉంటుంది ఎప్పుడు. మా కన్నయ్య చిన్నగా ఉన్నప్పుడు కలర్ వినాయకుడు కావాలని ఊరికి అంటుండేవాడు. ఒకసారి అయితే తీసుకొచ్చినాం, అది కూడా మట్టి వినాయకుడే, కాకపోతే దానికి కలర్స్ వేశారు. ఎందుకో నాకు అంతగా అనిపించలేదు. ఇక మళ్ళీ రెగ్యులర్గా తీసుకొచ్చుకునేది ఇలా మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ చేసుకుంటూ ఉంటాను. నాకు ఇదంటేనే ఇష్టము. ఇంకా తర్వాత వాళ్ళ బుక్స్ అవన్నీ అయితే పెడతా ఉన్నాడు. ఇక నేను నాకు కావాల్సినవి అయితే అన్నీ అరేంజ్ చేసుకున్నానండి. మా వినాయక చవితి పూజ కోసం అయితే ఎంత టైం పడుతుందంటే నిజంగా మనకి నేను 3 days నుంచి చేస్తున్నానండి ఈ పూజ కోసము. అంతగానో ఏం చేస్తున్నావు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని తెచ్చుకునేటివి అలాగే అరేంజ్ చేసుకునేటివి అలా అవుతూనే ఉంటాయండి పనులు. నిజంగా ఇంట్లో పండుగ అంటేనే హడావుడి అలానే ఉంటుంది. ఎస్పెషల్లీ వినాయక చవితి అంటే ఇంకెక్కువ హడావుడి ఉంటుందండి. మిగతా పండుగల కంటే ఈ పండుగకి ఇంకెక్కువ హడావుడి ఉంటుంది. మా ఊర్లో అయితే బోనాల పండుగ చేస్తాడు. ఆ పండుగ కూడా హడావుడే ఉంటుంది. కాటమే పండుగ ఉన్నప్పుడు అప్పుడు కూడా కొంచెం హడావుడిగానే ఉంటుంది. ప్రసాదాలు చేస్తానికి ఎంత టైం పడుతుందో ఈ పూజ చేస్తాను కూడా అంతే టైం పడుతుందండి. ఎందుకంటే మొత్తం చదువుకుంటాను నేను. అది కథ చదివేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ వర్డ్స్ అన్నీ సంస్కృతంలో ఉంటాయి కదా, టైం ఎక్కువగా పడుతూ ఉంటుంది. కొన్ని తప్పులు అవుతూ ఉంటాయి. అయినా కానీ రెగ్యులర్గా చదువుతానేమో మనకు నోటెడ్ అయిపోతాయి కదండి. రెగ్యులర్గా చదవము, మనం 1 yearకి ఒకసారి చదువుతూ ఉంటాము. అందుకు అంత స్పష్టంగా అయితే తొందర చదవనీకైతే రాదు. అందుకని కొంచెం నిదానంగా చదువుకుంటూ వెళ్ళేసరికి కొంచెం అయితే లేటే అవుతుంది పూజ అనేది. అష్టోత్తరము అలాగే మిగతా కథ అంతా ఉంటుంది కదండి. ఆయన ఎలా పుట్టాడు, ఎలా మళ్ళీ తర్వాత ఆయనకి గజరూపం ఎలా వచ్చింది, అదంతా ఉంటుంది కదా. అదంతా చదువుతారు కదా, కొంచెం టైం ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇంకా పూజ కోసం అయితే అన్నీ అయితే అరేంజ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇక పూజ అయితే ఆ రోజు తిథి నక్షత్రం చెప్పుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. ఈ వీడియోలో అయితే ఇంతవరకే అయితే ఎండ్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో నేను పూజ అంతా ఎలా కంప్లీట్ చేసుకున్నాను, అలాగే నైవేద్యాలు ఎలా సమర్పించాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్.